అందరికీ నమస్కారం అండి. ఏపీలో ఒంగోలు నియోజకవర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అలాగే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారము ఒక్కొక్క పోలింగ్ బూత్కి ఆ కేంద్రానికి సంబంధించి 40,000 రూపాయలు చెల్లించి దాదాపుగా 5.66 లక్షల రూపాయలు చెల్లించి 12 పోలింగ్ బూతులలో మరలా రీవెరిఫికేషన్ చేయాలని కోరటం జరిగింది. అయితే ఆయన కోరుకున్నది ఎట్లా అంటే ఈవీఎంలలో వేసినటువంటి ఓట్లకి వీవీప్యాడ్లలో ప్రింట్ అయినటువంటి స్లిప్పులకి ఈ రెండూ కూడా మ్యాచ్ అవ్వాలని ఆయన ఎలక్షన్ కమిషన్ని కోరినటువంటి అంశము. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం అలా కాదు, మేము మాక్ పోలింగ్ నిర్వహిస్తాము, దాంట్లో మీరు వీవీప్యాడ్లలో వచ్చినటువంటి స్లిప్పులు ఈవీఎంలలో వచ్చిన ఓట్లు చూసుకోండి. అయితే మాక్ పోలింగ్ అంటే ఏ విధంగా ఉంటుందంటే 1400 ఓట్లు వేయాల్సి వస్తుంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరిని నిర్ణయించుకుంటారో వారికి సంబంధించినటువంటి వ్యక్తులే ఓటు వేస్తారు. వేరొక పార్టీ వాళ్ళు ఎవరు రావాల్సినటువంటి అవసరం ఉండదు అక్కడ. అయితే వీళ్ళే అక్కడ అన్ని పార్టీల తరపు నుంచి కూడా సంబంధించిన ఓట్లు వేస్తారు. అక్కడ ఉన్న ఎన్నికల సంఘం నియమించినటువంటి అధికారులతో ఓట్లు వేసే ముందు చెప్తారు, నేను పలానా గుర్తుకి ఓటు వేస్తాను, నేను పలానా గుర్తుపైన ఓటు వేస్తున్నాను అని ఇలాగా చెప్తారు. వాటిని అక్కడ నోట్ చేస్తారు అధికారులు, ఎవరెవరు దేనికి ఓటు వేస్తున్నారు అనేది. దాని తర్వాత అందులో ఉన్నటువంటి ఓట్లే ఉంటాయి, అవి ఈవీఎంలను ఓపెన్ చేసి కౌంటింగ్ చేసి చూపిస్తారు. ఎక్స్ అనే పార్టీకి ఇన్ని ఓట్లు వేశారు, వై అనే పార్టీకి ఇన్ని ఓట్లు వేశారు, జెడ్ అనే పార్టీకి ఇన్ని ఓట్లు వేశారు అని. అయితే ఇక్కడ వాళ్ళు నోట్ చేస్తున్నది ఈవీఎంలలో ఉన్నది సరిపోవాలి, మ్యాచ్ కావాలి. ఇదే మాక్ పోలింగ్ అంటే. అయితే ఈ మాక్ పోలింగ్నే నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్పడము, ఇలా అయితే మాకు వద్దని చెప్పి 19వ తేదీన జరిగినటువంటి రీవెరిఫికేషన్కు సంబంధించి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అయితే దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపై నిన్న విచారణ జరిగినటువంటి నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరపున వాదించినటువంటి న్యాయవాదులు రీవెరిఫికేషన్ మేము అడిగాము, కానీ ఎలక్షన్ కమిషన్ అధికారులు మాత్రం మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము 2-3 స్థానాలలో వచ్చినటువంటి అభ్యర్థులు అంటే గెలిచినటువంటి వ్యక్తి మొదటి స్థానంలో ఉంటాడు, ఆ తరువాత హై మెజారిటీ వచ్చిన వారు, ఆ తరువాత హై మెజారిటీ వచ్చిన వారిలో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే 45 రోజుల్లోపు ఈసీకి తెలియజేయవచ్చు. ఆ తర్వాత వాళ్ళు వీవీప్యాడ్లతో ఉన్నటువంటి స్లిప్పులను సరిపోల్చుకొని చూడవచ్చు అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అని. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ వీటిని పక్కన పెట్టేసింది. వీటిని పక్కన పెట్టి కొత్తగా జూలై 19, 2024 ఓ కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిందని ఇచ్చినటువంటి అఫిడవిట్ ప్రకారము వీళ్ళు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు తప్ప ఆల్రెడీ వేసినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ చేయరు, ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు సంబంధించి విరుద్ధము అని చెప్పి వారు వాదనలు వినిపించడం జరిగింది. ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారి న్యాయవాదులు. అయితే ఎలక్షన్ కమిషను తరపున వాదించినటువంటి న్యాయవాదులు మాత్రము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని, అయితే సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఫాలో అవుతున్నారని, ఏ నియోజకవర్గంలో ఎక్కడైతే అనుమానాలు ఉంటాయో అక్కడ మరలా ఈవీఎంలతో మాక్ పోలింగ్ నిర్వహించి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో అనేది వాళ్ళ ముందే చూపిస్తామని సుప్రీంకోర్టు ఈ విషయాన్ని చెప్పిందని వాళ్ళు చెబుతున్నారు. అయితే ఇరుపక్ష వాదనలు విన్నటువంటి న్యాయస్థానము ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పు రిజర్వ్ చేసి వాయిదా వేయడం జరిగింది. మరి తీర్పు ఎలా ఉంటుందో అనేది తెలియాలి. ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అనుగుణంగా తీర్పు రాని పక్షంలో ఆయన తిరిగి సుప్రీంకోర్టుకు వెళతారన్నటువంటి సమాచారం కూడా తెలుస్తోంది. చూద్దాం దీనిపైన ఏం జరుగుతుందో. నమస్కారం అండి.